చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఓ మహిళ తన చిన్న కుటీర పరిశ్రమ నడుపుతూ అంచెలంచెలుగా ఎదిగింది. 10,000 లోన్ నుంచి 10 లక్షల లోన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. నెలకు ఖర్చులో పోను ₹1,00,000 వరకు సంపాదిస్తుంది. ఎందుకు ఆ మహిళ చేసే పని ఏంటో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తమిళనాడుకు చెందిన దీప, రవికుమార్ దంపతులు గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరు చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మురుకులు, బొంగులు, తెల్ల మురుకులు, పుట్నాలు, కార, బూందీ ఇలా రకరకాల చిరుతిండ్లను తయారు చేసి వాటిని కిరాణా షాపులో విక్రయిస్తూ చిన్న కుటీర పరిశ్రమ నడిపిస్తున్నారు. దానికి ఉపయోగకరమైనటువంటి మిషన్స్ ను, ప్యాకింగ్ మిషన్, పిండి కలిపే యంత్రాలను లోన్ ద్వారా తీసుకుని అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు నెలకు లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తున్నారు. మొదట మహిళా సంఘం గ్రూపుల్లో తాను చేర్చుకునేందుకు సభ్యులు ఒప్పుకోలేదని దీప చెబుతోంది. డ్వాక్రా గ్రూప్ లో చేరిన తర్వాత 2003లో 10,000 లోన్ తీసుకున్నాను. ప్రతి నెల క్రమం తప్పకుండా కట్టాను. ఈ రోజు 10 లక్షల లోన్ తీసుకుని మిషనరీస్ ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నామన్నారు. ఖర్చులు పోను ప్రతి నెల 80 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. మాకు వేలల్లో బాకీ ఇస్తారు, కానీ లక్షల్లో వరకు డబ్బులు అప్పుగా ఇవ్వరు. కానీ శ్రీనిధి డ్వాక్రా గ్రూప్ వారు మాకు 10 లక్షల వరకు లోన్ ఇచ్చి మా అభివృద్ధికి పాటుపడ్డారని రవికుమార్ చెబుతున్నారు. ప్రతి నెల ఖచ్చితంగా లోన్ డబ్బులు కడుతున్నాం. దీంతో మా అమ్మాయిని MBA చదివించాం. ఇప్పుడు మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మా బంధువులకు పెళ్లిళ్లు, పేరెంటల్ చేసి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నామన్నారు. మా ఎదుగుదలకు సహకరించిన శ్రీనిధి గ్రూప్ సభ్యులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా సంఘంలోని గ్రూప్ సభ్యులు దీపకు లోన్ ఇచ్చేందుకు మొదట గ్రూప్ సభ్యులు నిరాకరించారు. ఆమె చేస్తున్న పని గురించి తెలుసుకుని దీపకు 10 లక్షల వరకు లోన్ ఇచ్చామని శ్రీనిధి APM భాస్కర్ తెలిపారు. స్వయం ఉపాధి పొందేందుకు మహిళలు ముందుకొస్తే లోన్ ఇచ్చేందుకు శ్రీనిధి నుంచి బ్యాంక్ లింకేజ్ నుంచి గాని ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇస్తామని ఆయన తెలిపారు.